ఏ రిక్షా ఆ పాపు ఏం మాస్టారు కులాసావా? నీ దయవల్ల కులసాయనైనా కొండనాలికి మందేయమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో. ఇదిగో అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? మీకు ఎవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి వెదనా ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. అయితే ఓ రకం పిచ్చేమో. ఏమిటి రిక్షాపై తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారేమిటి? నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే, రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను. పంపులంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డావు దిగా ఇందా. మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా, కప్ప ముగ్గు. కప్ప ముగ్గా? చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం పిలిచేది చెప్పే. ఎండగా ఉంది, గొడిగేసుకుని ముగ్గేసుకో. బావగారు బావగారు. ఏమి నారాయణ మీరు ఎక్కడ ఉన్నారా? బావగారు మన కొంప కొల్లేరైపోయింది. ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? ముందు చెప్పండి, పైన సంగీత మనిషి ఉన్నాడా? ఉన్నాడా? అదిగో పాట వినిపిస్తుందిగా చూడు, చక్కని కీర్తనలు నేర్పుతున్నాడు. మంచి విద్య గలవాడు. వాడి ఒక్కొక్క విద్య ఇప్పుడే బయటపడుతుందండి. ఈ మాస్టర్ నేను పంపిన మాస్టర్ కాదండి బాబు. నువ్వు పంపించిన వాడు కాదా? కాదు. మరెవరు? ఆ రాజయ్య ఈ వేషంలో వచ్చాడని నాకు అనుమానం. ఇది వాడి పనే బావగారు. పిల్లని బయటికి పంపిస్తే వాడు వెంటబడుతున్నాడు, నన్ను ఇంట్లో ఉంచితే ఇక్కడ కూడా వాడు సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించాడు చూడండి. లక్ష్మి లక్ష్మి, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ నటించే వాళ్ళని లేపగలమా బావగారు? ఇంకా ఆలస్యం చేయకుండా మా అబ్బాయి చేత లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేయించడం మంచిదని నా అభిప్రాయం బావగారు. అవునాయి, నిజమే. కానీ అది ఇక్కడ కాదు, ఆ భ్రష్టుడు రాయని స్థలంలో జరగాలి. నువ్వు అమ్మాయిని మన ఊరు పంపించి ఏర్పాటు చేయించు. వాడు అక్కడికి ఎలా వస్తాడో నేను చూస్తాను. అక్కడే అయిపోయా నీకే చెప్పేది, వెళ్ళి చూపి. ఎక్కడికి? పుస్తకం మర్చిపోయింది కదరా. వచ్చేస్తుందన్నయ్యా, ఒక్క నిమిషం. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా బయలుదేరు. అత్తయ్య గట్టిగా అరవకు, వాళ్ళు వింటారు. చూడు, నువ్వు వెళ్ళకపోతే పెద్దయిన మనసు కష్టపెట్టుకుంటారు. బయలుదేరమ్మా. నువ్వు మన ఊరు వెళ్తున్నావని రాజా కబురు చేస్తానుగా. నిజం అత్తయ్య? పిచ్చిదానా, నీ బాధ నాకు తెలియదమ్మా. అన్నయ్య కింద ఎదురు చూస్తున్నారు. పద పద. తప్పు చేసేవాడు తప్పుకు తిరగాలి నీలాగా. నాకేం అవసరం తప్పుకోవడానికి?